2026లో దాదాపు 1,25,000 జాబ్స్ అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ఎడాకో ఇండియా దీనికి సంబంధించి అంచనా వేసింది ఒక ఎస్టిమేషను. రిక్రూట్మెంట్ కూడా లాస్ట్ ఇయర్ అంటే 2025తో పోల్చుకుంటే 2026లో ఒక 12-15% రిక్రూట్మెంట్ అంటే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీంతోపాటు ఐటీ సర్వీసెస్లో ఎక్కువగా జాబ్స్ అనేవి దీనికి సంబంధించిన ఎస్టిమేషన్ అనేది చేశారు. అండ్ మెయిన్గా ఏఐ, క్లౌడ్, జెన్ఏఐ, సైబర్ సెక్యూరిటీ అండ్ డేటా ప్లాట్ఫామ్స్ ఇలాంటి వాటిలో ఎక్కువగా జాబ్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు యాజ్ యూజువల్గా మన జావా, ఈ పైథాన్ ఇలాంటి డెవలప్మెంట్ సంబంధించిన కూడా చాలా బాగా ఫ్యూచర్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. 2026లో 1,25,000 కొత్త సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాబోతున్నాయి. డెఫినెట్లీ దీంతోపాటు ఇంకా చాలా రిక్రూట్మెంట్ రెగ్యులర్ జాబ్స్తో అంటే రెగ్యులర్గా రిక్రూట్మెంట్తో కలిపి ఇంకా ఎక్స్ట్రా ఇంకో 1,25,000 జాబ్స్ అలా రాబోతున్నాయి. ఎనీవే సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మినిమం 6 to 9 months మన టైం పెడితే కానీ జాబ్ వచ్చే పరిస్థితి లేదు. రైట్ డైరెక్షన్లో ఒక మంచి ఇన్స్టిట్యూట్ని, ఒక మంచి కోర్స్ని, మీకు సూట్ అయ్యే కోర్స్ని, మీరు నేర్చుకోగలిగే కోర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని జాయిన్ అయితే ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.